హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించేది ఏంటో తెలుసా? ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఎమ్మీగా డెలిషియస్గా ఉండేటువంటి మూంగ్ దాల్ పితా. సో ఇది ఎలా చేయాలో, దీనికి ఏం కావాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఫస్ట్. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని డ్రై రోస్ట్ చేయాలి. సో డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీనికి 1.5 కప్ మిల్క్ యాడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. సో నేను ఇప్పుడు 1 కప్ వాటర్ అండ్ 1.5 కప్ మిల్క్ యాడ్ చేస్తాను. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలి. సో మనం పెసరపప్పు ఉడికిపోతుంది, కంప్లీట్గా ఉడికిపోవాలన్నమాట. సో ఇలా మూత పెట్టుకుని సిమ్లో ఉడకబెట్టుకోవాలి. సో చూడండి, ఉడికిపోయింది. ఇలాగ ప్రెస్ చేసినప్పుడు మొత్తం కంప్లీట్గా ప్రెస్ అయిపోవాలి. సో ఉడికిన పప్పుని ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈలోగా నేనేం చేస్తానంటే ఇంకో బాండిల్ తీసుకుని అందులో 1 కప్పు మిల్క్ వేసాను. సో ఈ మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఎంతైతే మిల్క్ తీసుకున్నామో అంత 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుని అందులో వేసి మిక్స్ చేయాలన్నమాట. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సో చూడండి, ఇక బాయిల్ అయిపోతాయి మిల్క్. సో బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇలాగ గరిటతో కలుపుకుంటూ వేయాలన్నమాట, ఉండలు కట్టకుండా. సో ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పెసరపప్పుని బాయిల్ చేసింది. సో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కొంచెం elachi పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలంటే 1/2 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ, అది యాడ్ చేసుకోవాలి. సో ఈలోగా నేను ఏం చేస్తున్నానంటే అది చల్లారుతుంది. ఈలోగా నేను సిరప్ తయారు చేసుకుంటున్నాను. 2 కప్స్ జాగరీ బెల్లం తీసుకున్నాను. ఎన్ని కప్స్ అయితే తీసుకున్నామో అన్ని కప్స్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలన్నమాట. కొంచెం బాయిల్ అయిన తర్వాత బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేయాలి ఇలాగా, ఎందుకంటే కొంచెం ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా. దాన్ని ఇలాగా ఫిల్టర్ చేసేయాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. దీనికి నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది elachi పౌడర్ యాడ్ చేసుకుని సిరప్ని పక్కన పెట్టుకోవాలి. సో ఆల్రెడీ డౌన్ పెట్టుకున్నాం కదా పక్కన, బాగా చల్లారిపోయింది. బాగా దీన్ని ఇలా చేసుకుని ఉండల్లా చేసుకుని ఈ విధంగా డిజైన్, మనం చీపురు పుల్ల ఉంటుంది కదా, ఏదో చీపురు పుల్ల తీసుకుని ఇలా చేసుకోవచ్చు. లేదా మౌల్డ్స్ ఉన్నాయి నా దగ్గర, నేను మౌల్డ్స్తో డిఫరెంట్ షేప్స్ అయితే చేశాను. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది కదా షేప్స్, డిఫరెంట్ షేప్స్ చేస్తే. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా నచ్చుతుంది. చూడగానే టెంప్టవిలా ఉండాలన్నమాట. మనం ఏదైనా చేసామంటే అబ్బా తినాలి, టేస్ట్ చేయాలి అనేటట్టు ఉండాలి. సో ఈ విధంగా కొన్ని మౌల్డ్స్ అయితే తీసుకుని నేను చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని మనం చేసుకున్న షేప్స్ని ఇందులో ఫ్రై చేయాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో చేయాలండి. మరి హై ఫ్లేమ్లో చేసేసామనుకోండి లోపల పిండి ఫ్రై అవ్వదు బాగా. సో మీడియం ఫ్లేమ్లో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నిజంగా ఇది ఫెస్టివల్కి పర్ఫెక్ట్ స్వీట్ అండి, చాలా బాగుంది. సో ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఆల్రెడీ సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఆ సిరప్లో వేసేయాలన్నమాట. చూడండి, సిరప్లో వేసేస్తున్నాను నేను. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. కంపల్సరీ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి.
లేకపోతే మొత్తం షేప్ అవుట్ అయిపోయి బాగా రావన్నమాట. సో, కంపల్సరీ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని చేస్తేనే బాగా వస్తాయి. సో, ఇదిలా ఉంచండి. నేను బెల్లంతోనే కాకుండా షుగర్ సిరప్ కూడా తయారు చేశాననమాట. షుగర్ సిరప్ కూడా తయారు చేసి, అంటే అది ఇష్టం ఉన్న వాళ్ళు అది తింటారు, ఇది ఇష్టం ఉన్న వాళ్ళు ఇది తింటారు. సేమ్ ప్రాసెస్. 2 కప్స్ షుగర్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాయిల్ చేశాను కొంతసేపు, ఒక 10 మినిట్స్. సో, ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను కదా, ఇవి ఇందులో యాడ్ చేసేసానన్నమాట. చూడండి, డిఫరెంట్ షేప్స్ చేశాను. సో, ఈ విధంగా వీటిల్ని అలాగ కొంతసేపు పక్కన పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి షుగర్ సిరప్ ఎలాగ అబ్జార్బ్ చేసేసుకున్నాయి మొత్తం. అలాగే బెల్లంలో వేసినవి కూడా బాగా అబ్జార్బ్ చేసుకుని జ్యూసీగా ఉన్నాయండి స్వీట్. చూడండి, ఇదిగోండి ఇలాగ తీస్తే, ఒక బైట్ తీస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. దీన్ని కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఉంటుంది మరి సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.